ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ ద్రం దత్తాత్రేయాయ నమ గాయత్రీ పరంబికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహ మేధా దక్షిణామూర్తే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ దుందుర్గాయే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః జగన్మాత్రే నమో మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతి. ఈ రోజున మనం అంతా కూడా చెప్పే విషయం ఏంటంటే ప్రధానంగా వార ఫలితాల పరంగా జూలై నెల వార ఫలితాలు ప్రధానంగా 5వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా ఈ వార ఫలితాలంతా కూడా గోచారీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా ఇవ్వబోతున్నాయి. ప్రధానంగా గ్రహస్థితి ఈ రకంగా అనుకూలిస్తుంది. గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తున్నాయి, మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాయి సంపూర్ణంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. గోచార చక్రం అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే జూన్ నెల మాసంలో ప్రధానంగా ఈ యొక్క మీనరాశిలో అంతా కూడా శనీశ్వర సంచారం జరుగుతుంది. రవి సంచారం అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మిథున రాశిలో సంచారం జరుగుతుంది. జూలై మాసంలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా బుధ భగవానుడంతా కూడా తిరోగమనంలో సంచారం చేయడం. ప్రధానంగా చూసుకుంటే బుధ భగవానుడంతా కూడా కర్కాటక రాశిలో బృహస్పతి, శుక్రుడు మరియు బుధ భగవానుడితో పాటు కలిగిలో ఉన్నారు. ఇక్కడ తిరోగమనంలో కూడా జరుగుతుంది. ప్రధానంగా ఈ నెల మాసంలో అంతా కూడా ఈ రకంగా జరగడానికి అవకాశం ఉంటుంది. తిరోగమనం అంటే మిథున రాశికి మళ్ళీ వెనక్కి వెళ్తారన్నమాట బుధ భగవానుడంతా కూడా. ఇట్లా తిరోగమనంలో సంచారం చేయడం వల్ల విపరీత ఫలితాలంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజ్యయోగ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత లాభాలు కూడా సిద్ధించడానికి మేషాద్వాదశ రాశుల వాళ్ళకి కొన్ని రాశుల వాళ్ళకి అయితే విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా రాహుకేతులంతా కూడా రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా సింహరాశిలో సంచారం జరుగుతుంది. ఈ మాసాంతంలో ప్రధానంగా చూసుకుంటే శుక్రభగవానుడు అంతా కూడా ఇక్కడ కర్కాటక రాశి నుంచి సింహరాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే అంగారకుడి సంచారం అంతా కూడా వృషభరాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా ఈ సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా ఈ మాసంలో ప్రధానంగా విశేషంగా 17వ తారీఖు రోజున మనకంతా కూడా దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా ప్రారంభమవుతుంది. విశేషంగా మీరంతా కూడా విశేష యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం, పూరి జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర కూడా ఈ మాసంలోనూ జరుగుతుంది. విశేషంగా మీకంతా కూడా మీరు పూరి జగన్నాథ యాత్రలో ప్రధానంగా ఎవరైతే పూరి జగన్నాథ విశేష పూజలంతా కూడా ఆచరిస్తారో, శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేసుకుంటారో, విశేషంగా పరమేశ్వరుడికి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరిస్తారో అఖండ పుణ్యప్రాప్తి సిద్ధిస్తుంది. భగవంతుడిని ఆరాధన చేయడం వల్ల విశేష పుణ్య ఫలితం లభిస్తుంది. జన్మజన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వారంలో విశేషంగా ఏ రాశుల వాళ్ళకి విశేషమైన లాభాలు, మిశ్రమైన ఫలితాలంతా కూడా పొందబోతున్నారు, ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు చేయాలి, దాన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి. తద్వారా మీకంతా కూడా విశేషమైన ఫలితాలు అంతా కూడా అఖండమైన లాభాలు, లక్ష్మీ కటాక్షం అంతా కూడా సిద్ధించడానికి, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల, రాజశ్యామల యజ్ఞాది హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అఖండమైన లాభాలు సిద్ధించడానికి, వృత్తి వ్యాపార ఉద్యోగుల్లో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున వీడియో అంతా కూడా చూడండి. మీకంతా కూడా సంపూర్ణమైన రాశికంతా కూడా పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. తద్వారా మీకంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి, అఖండమైన లాభాలు, లక్ష్మీ కటాక్షం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. సింహరాశి జాతకులకి జూలై నెల వార ఫలితాల భాగంగా 5వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా గ్రహస్థితి ఏ రకంగా అనుకూలిస్తుందో తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానమైన దోషం ఏంటిదంటే గోచారిత్యా అష్టమ శని దోషం అనే దోషం ఉంది. ప్రధానంగా శని భగవానుడంతా కూడా అష్టమ స్థానంలో సంచారం చేయడం, ప్రధానంగా అష్టమ శని అనే దోషకారకుడు. ప్రధానంగా చూసుకుంటే కర్మదోష కారణం అనేది ఉంటుంది, అపముచ్చ దోషం అనేది ఉంటుంది. తద్దోష నివారణార్థం మీరంతా కూడా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల, తిల హోమాన్ని ఆచరించుకోవడం వల్ల కర్మదోష నివారణ అవుతుంది. అఖండమైన ఐశ్వర్యం అంతా కూడా, సిరి సంపదలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. తలబెట్టిన పనులన్నీ కూడా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామి వారికి మన్యసూక్త పారాయణం చేయించడం, సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, అరటి పండ్లతో స్వామివారిని అర్చించి ఆ అరటి పండ్లంతా కూడా స్వామివారికి నివేదన చేసిన తర్వాత భక్తులకంతా కూడా మీ చేతితో పంచడం వల్ల అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మన్యసూక్త పారాయణం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల సకల శత్రుబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీసూక్త పారాయణం అంతా కూడా వ్యాపార స్థలంలో చేయించడం వల్ల ఈ యొక్క లక్ష్మీ కుబేర యంత్రాన్నంతా కూడా
వ్యాపార స్థలంలో అంతా కూడా యంత్రస్థాపన చేసుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగుల్లో మార్పులు జరుగుతాయి. ప్రధానంగా విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఇక్కడ బృహస్పతి, శుక్రుడు, బుధపక్షం అంతా కూడా సంచారం చేయడం, బుధపక్షం ఈ నెలలో అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా కర్కాటక రాశి నుంచి మిథున రాశికి అంతా కూడా సంచారం చేస్తున్నారు కావున ఇక్కడ బుధాదిత్య యోగం అంతా కూడా ఏకాదశ స్థానంలో జరగబోతుంది. రవి భగవానుడు అంతా కూడా ఏకాదశ స్థానంలో సంచారం చేయడం వల్ల విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించబోతున్నాయి. సూర్య భగవానుడు ప్రతినిత్యం కూడా ఈ యొక్క ప్రాతకాలంలో ఇచ్చే సూర్య భగవాను ప్రీతికరంగా సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానవయ నమః, పూషాయ నమః, మార్తాండాయ నమః, ప్రచండ తైసే నమః నామాలతోటి ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. సూర్య భగవాను ప్రీతికరంగా అర్ఘ్య ప్రదానం చేయండి. సూర్యాష్టకాన్ని చదువుకోండి. ప్రధానంగా ఆదిత్య హృదయం అనే పారాయణం చేసుకోండి. సూర్య భగవాను ప్రీతికరంగా మీరంతా కూడా ఈ యొక్క దాన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన ఆరోగ్యము, ఐశ్వర్యం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా పుణ్యలాభాలంతా కూడా సిద్ధించబోతున్నాయి. శుభకర వ్యయం జరగడానికి, శుభకార్యాల కోసం మీరంతా కూడా ఖర్చు విపరీతంగా పెరగడం కానీ, అప్పుల బాధల నుంచి బయటపడడానికి మంచి శుభవార్త వినడం కానీ జరుగుతూ ఉంటుంది. విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించబోతున్నాయి. గోమాత సేవని ఆచరించండి. గోమాతకి పచ్చిక తెరగపిండి గ్రాసాన్ని సమర్పించడం, తోటకూరని సమర్పించడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించబోతున్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేసుకోవడం, శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా తులసి మాలను సమర్పించడం వల్ల ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా అష్టోత్తరం అంతా కూడా చేసుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా అఖండమైన ఐశ్వర్యం అంతా కూడా సిద్ధించబోతుంది. మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా అన్నదానం చేయడం, తులసి మాలను సమర్పించడం, శ్రీకృష్ణ పరమాత్మ దేవాలయంలో అంతా కూడా కృష్ణాలయంలో మీరంతా కూడా రుక్మిణి కళ్యాణం ఆచరించడం వల్ల శ్రీ కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. గురుబలం పెరుగుతుంది. రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన ఐశ్వర్యం అంతా కూడా సిద్ధించబోతుంది. బీదవాళ్ళకు అన్నదానం చేయండి. పక్షులకంతా కూడా ఆహారం పెట్టడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీరంతా కూడా విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు. గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి అదృష్ట యోగం పట్టబోతుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.